నిర్వన్ ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రభుత్వ శాఖ ఉన్నటువంటి ఖాళీల భర్తీకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు క్యాండిడేట్ రిలీజ్ చేసిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. మొదటగా బ్యాక్లాగ్ వేకెన్సీస్ని అయితే భర్తీ అనేది చేయబోతున్నట్లుగా కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆగస్టులో గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి ఏదైతే వేకెన్సీ అయితే ఉన్నాయో వాటికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారంట. ఓకేనా. అండ్ ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఉంది. ఒక దినపత్రికలో మనకు ఒక మంచి విషయం అయితే ప్రస్తావించారు. అది నిజమా అబద్ధమైన పక్కన పెట్టినట్లయితే తప్పకుండా ఒకవేళ అది నిజమైతే కనుక మీకు అది ఎంతో ఉపయోగపడుతుంది. ఓకే. రిలీజ్ చేసినటువంటి క్యాలెండర్ ప్రకారంగా వేకెన్సీస్ పరంగా ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా ఉంది. ఏ రోజున మనకు ఈ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్స్ అనేవి వస్తాయనేది కూడా ఇక్కడ చూపించడం జరిగింది. అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. తర్వాత ఏంటంటే ఈ యొక్క నోటిఫికేషన్ దృష్టిలో ఉంచుకొని ఓకే ఖాళీల పరంగా ఫస్ట్ మనకు బ్యాక్లాగ్ వేకెన్సీ కాబట్టి వీటికి త్వరలో నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నట్లుగా తెలుస్తుంది అనమాట. 1000కి పైగా విభిన్న ప్రతిభావంతుల ఉద్యోగాల భర్తీకి సంబంధించి డాక్టర్ కృతికా శుక్లా గారు అయితే రెస్పాండ్ అయితే అయ్యారనమాట. ఓకే. త్వరలో వీటికి సంబంధించి ఆ డిపార్ట్మెంట్లో ద్వారా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఎవరైతే మనకు విభిన్న ప్రతిభావంతులు అయితే ఉన్నారో వీరందరూ కూడా సిద్ధంగా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఓకే. దాని తర్వాత విషయం ఏంటంటే ప్రభుత్వం దిద్దుబాటు అనే చర్య అనేది చేపట్టబోతుంది. అతి త్వరలోనే మరో క్యాండిడేట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఉద్యోగ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా చాలా నిరాశ నిస్పృహతో లోనయ్యారు. తప్పకుండా మరొక క్యాండిడేట్ వచ్చే అవకాశం అయితే ఉంది. సీఎం గారు ఆల్రెడీ వీటికి సంబంధించి చర్యలు చేపట్టారన్నట్టుగా ప్రజాశక్తి పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఓకేనా. సో ఇది మీకు చదివి వినిపిస్తాను. తప్పకుండా ఒకవేళ ఇది నిజమైనట్లయితే మంచి అప్డేట్ అని చెప్పుకోవాలి. ఓకేనా. ఇందులో సచివాలయం ఉద్యోగులు కావచ్చు, డిఎస్సికి సంబంధించి కావచ్చు, పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్డేట్ అయితే ఉంది. ఓకేనా. జాబ్ క్యాలెండర్పై పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం అవడంతో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు అయితే ప్రారంభించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం సాధ్యమైన త్వరలోనే మరో క్యాలెండర్ అనేది విడుదల చేయడానికి కసరత్తు జరుగుతుంది. ఈ మేరకు ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం నుండి కొన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు అయితే వెళ్ళినట్లుగా సమాచారం. మున్సిపల్ శాఖకు అందిన ఆదేశాల్లో గ్రామవాడ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి 10,000 ఖాళీలను గుర్తించాలని ఆదేశించారు. మనకి ఏదైతే ఫస్ట్ నోటిఫికేషన్ సెకండ్ నోటిఫికేషన్ అయిపోయిందో తర్వాత థర్డ్ నోటిఫికేషన్కి త్వరలోనే గ్రీన్ సిగ్నల్ అయితే వస్తుంది అని చెప్పి ఇంతకుముందు చెప్పడం జరిగింది. అప్పుడు కూడా 10,000 వరకు కూడా వేకెన్సీ అయితే ఉన్నట్టుగా సమాచారం అప్పట్లోనే. అయితే ఆ యొక్క వేకెన్సీస్ గురించి మన క్యాలెండర్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఓకే. సో ఇచ్చినటువంటి క్యాలెండర్లో గ్రామవాడ సచివాలయాలకు సంబంధించి థర్డ్ నోటిఫికేషన్ పైన ఎక్కడ కూడా అప్డేట్ లేదు. సో ఆ యొక్క సమాచారం అన్నమాట మేబీ మరొక క్యాలెండర్లో ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం జాబ్ క్యాలెండర్ విడుదల చేసే సమయానికి ఈ శాఖ నుండి ఖాళీ వివరాలు అయితే అందలేదని, దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఖాళీలను గుర్తించాలని సీఎం కార్యాలయం సూచించినట్టుగా తెలిసింది. తాజాగా విడుదల చేసిన క్యాలెండర్లో కొన్ని కీలక శాఖల్లోనే ఖాళీల ప్రస్తావనలోకి రాని విషయం మీకు తెలిసిందే. ప్రభుత్వం అధికారికంగా చెప్పిన సమాచారం ప్రకారమే 25,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ అయితే ఉన్నాయి. ఓకే. టీచర్ పోస్టులు అనేవి 25,000 పైన ఉన్నాయి. వీటిలో 16,000 భర్తీ చేయాలని చెప్పి విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి 6 నెలల క్రితమే ప్రతిపాదన పంపింది. ఇది నిజమా అబద్ధం అంటే నిజమే. ప్రతిపాదనలు అయితే విద్యాశాఖ నుంచి ప్రభుత్వానికి అయితే వెళ్ళాయి. జిల్లాల పరంగా ఖాళీల సమాచారం అనేది ఇది వరకే ఇవ్వడం జరిగింది. ఓకే. ఈ ఏడాది ఉగాది రోజున 6,000 పోలీసు పోస్టులతో క్యాండిడేట్ రిలీజ్ చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మార్చి 25న జరిగిన సమీక్షలో అధికారులు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అధికారులకి. ఇది కూడా మనకు తెలిసిన విషయమే. స్వయంగా మ్యాక్స్‌వర్డ్ సుచరిత గారు కూడా ఈ విషయం గురించి అప్పట్లో ప్రస్తావించారు. సో ప్రతి ఏడాది కూడా భర్తీ అనేది చేస్తామని చెప్పి అన్నారు వారైతే. ఓకే. ప్రతి ఏడాది కూడా ఈ క్యాలెండర్ని రిలీజ్ చేసి అంతేకాకుండా పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి 6,000 పైచీలకు పోస్టులు అనేవి ఉంటాయని చెప్పి కూడా స్వయంగా ఆమె గతంలో చెప్పింది. ఆ వీడియోస్ కూడా మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కనిపిస్తాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మార్చి 25న జరిగిన సమీక్షలో అధికారులను ఆదేశించినట్టు తెలుస్తుంది అనమాట. శుక్రవారం విడుదల చేసినటువంటి క్యాలెండర్లో ఉపాధ్యాయ పోస్టుల గురించి ప్రస్తావన లేదు. మన టీచర్కి సంబంధించి వేకెన్సీస్ పైన డిఎస్సి పైన మనం మెగా డిఎస్సి అయితే ఎదురు చూస్తున్నాం కదా, ఎక్కడ కూడా డిఎస్సి సంబంధించి ప్రస్తావన లేదు. 6,000 పోలీస్ పోస్టులలో కేవలం 450 మాత్రమే నోటిఫికేషన్లో పేర్కొన్నారు. సో ప్రతి ఏటా 6,000 ఇస్తామని చెప్పి అన్నారు. కానీ నోటిఫికేషన్ చూస్తే 450 మాత్రమే ఉన్నాయి. వేలల్లో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి ఏపీపీఎస్సీ దగ్గర ఇప్పటికే పెండింగ్లో ఉన్న 2,000 పోస్టుల గురించి కూడా ప్రస్తావన లేదు.
అవును. ఈ చాలా ఎక్కువ వేకెన్సీ అనేవి గ్రూప్ 1 సంబంధించి, గ్రూప్ 2 సంబంధించి కూడా ఉన్నాయి. అయితే మనకు ఇచ్చినటువంటి పోస్టులు ఎన్నో చూసారు కదా! వచ్చే 2 ఏళ్లలో కూడా వారు ప్రపోజల్‌లో పెట్టినటువంటి క్యాండిడేట్ ఉందో అది కూడా మీకు తెలిసిందే. చాలా తక్కువ వేకెన్సీస్ అనమాట. మరి ఇంతగా ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు ఎలా జీర్ణించుకోగలుగుతారు? ఓకే. గ్రామ వార్డ్ సచివాలయ పోస్టుల పరిస్థితి కూడా అంతే ఉంది. దీంతో క్యాండిడేట్ చూసినటువంటి ప్రతి నిరుద్యోగిలో కూడా అసంతృప్తి అనేది నెలకొంది. ఈ అసంతృప్తి అనేది ప్రభుత్వ దృష్టికి కూడా రావడంతో సాధ్యమైనంత త్వరగా మరో జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయాలని చెప్పి నిర్ణయించినట్టు తెలిసింది. 2 రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి సీఎం ఆదేశించినట్టుగా సమాచారం. మీకు ఒక విషయం మీద గుర్తు చేయాలి. ప్రభుత్వానికి సంబంధించి ఈ క్యాలెండర్ అనేది తరచుగా వాయిదా పడుతూ వస్తూ ఉండింది. అవును కదా! మీకు దానికి సంబంధించి జీవోస్ కూడా గతంలో చూపించడం జరిగింది. చాలా శాఖలు అనేవి ఖాళీల పరంగా సమాచారం అనేది ప్రభుత్వానికి ఇవ్వడానికి ముందుకు వచ్చేవి కాదు. సో సీఎం గారు కూడా అప్పుడు కొంచెం సీరియస్ అయితే అవ్వడం జరిగింది. మరి ఈ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తున్నప్పటికీ ఆ వేకెన్సీ పరంగా స్పష్టమైన సమాచారం లేకుండా రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఆయన భావించారో లేదో మనకైతే తెలియదు కానీ, సో అరకొర పోస్టులతో ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం కూడా పెద్ద మిస్టేక్ అని చెప్పుకోవాలి. సో ఎందుకంటే చాలా ఎక్కువ మంది అభ్యర్థులు ఒక మెగా డిఎస్సి వస్తుందని చెప్పి ఎదురు చూస్తారు. పోలీస్కి సంబంధించి కూడా వేకెన్సీ అనే పరంగా మంచిగా ఉంటుంది. గ్రూప్స్కి సంబంధించి కూడా నోటిఫికేషన్స్ అనేవి చాలా వేకెన్సీని భర్తీ అనేవి చేస్తారని చెప్పి చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. చాలా సీరియస్గా ప్రిపరేషన్ అయితే అవ్వడం జరిగింది. గత ప్రభుత్వాల్లో పెద్దగా మనకు ఖాళీల పరంగా ఎటువంటి భర్తీ కానీ హామీ కానీ అక్కడ కూడా మనకు లభించలేదు. సో ఈ ప్రభుత్వంలో చూసినట్లయితే మొదటిసారిగా మనకు 1,30,000 పైచిలకు సచివాలయ ఉద్యోగులు, ఆ తర్వాత మళ్ళీ సెకండ్ నోటిఫికేషన్ ద్వారా మరికొన్ని పోస్టులను భర్తీ అని చేయడం, ఇదంతా చూస్తే ఎవరికైనా సరే ఈసారి తప్పకుండా ఒక సంకల్పంతో వెళ్తున్నారు కదా, ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా కూడా తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. బట్ రిలీజ్ చేసినటువంటి ఆ క్యాలెండర్లో ప్రధానమైన పోస్టులు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి అయితే చాలా వేకెన్సీ అయితే భర్తీ చేశారు, అది వేరే విషయం. కానీ సాధారణమైనటువంటి డిగ్రీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వారంతా కూడా నష్టపోయారని చెప్పుకోవాలి. అన్ని వేకెన్సీస్ కోసం ఇన్ని సంవత్సరాల పాటు కష్టపడి చదివాం అని చెప్పుకోవడానికే చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది. ఓకే, తప్పకుండా మనకు అప్డేట్ అనేది ఈ జాబ్ క్యాలెండర్ సంబంధించి అయితే రాబోతుంది. సో తప్పకుండా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన అయితే జరుగుతున్నాయి. సోషల్ మీడియా వేదిక కూడా ఈ ఇచ్చినటువంటి క్యాలెండర్ మీద దుమ్మెత్తి పోస్తున్నారు. సో ఇది కరెక్ట్ కాదు. తప్పకుండా ప్రభుత్వం అనేది స్పందించి క్యాలెండర్ పైన అప్డేట్ అనేది ఇవ్వాలి. ఎందుకు వేకెన్సీస్ అనేవి ఇంత తక్కువగా చూపించారు? ప్రధానమైనటువంటి పోలీస్ రిక్రూట్మెంట్ కానీ, ముఖ్యమైనటువంటి మనకు ఈ యొక్క మెగా డిఎస్సి ఏమైంది అనే విషయాల గురించి కూడా ప్రస్తావించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది గైస్. తప్పకుండా మనకు ప్రభుత్వం నుంచి ఈ యొక్క విషయం పైన స్పష్టత అనేది రావాల్సి అయితే ఉంది. ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మీకు అందిస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.